ఈ వీడియోలో హలో వరల్డ్ ప్రోగ్రామ్‌ని ఎలా రన్ చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ దట్ మనం ఒక చిన్న అనాలజీ చూద్దాము. ఆ అనాలజీ ఏంటంటే హౌ హౌ టు కుక్ మ్యాగీ ఆర్ నూడిల్. ఇప్పుడు సపోజ్ నీకు ఆకలేస్తుంది. నువ్వు నూడిల్స్ తినాలి అనుకున్నావు. ఒకటి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు స్క్రాచ్ నుండి ప్రిపేర్ చేయడం, లేదా 2 రెడీమేడ్‌గా దొరికినయి కొనడం. స్క్రాచ్ నుండి ప్రిపేర్ చేయడం వల్ల నీకొచ్చే లాభాలేంటి? మొత్తం స్క్రాచ్ నుండి ప్రిపేర్ చేస్తావు కాబట్టి అంతా బానే ఉంటుంది. హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంటుంది. బట్ హెవీ టైమ్ కన్స్యూమింగ్ కదా! ఎందుకు? మొత్తం నువ్వు స్క్రాచ్‌గా రాయాలి. రెండోదేంటిది? రెడీమేడ్. అంటే నీకోసం ఆ మ్యాగీని తయారు చేయడానికి ప్రీ ఎగ్జిస్టెడ్‌గా కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి. నువ్వేం చేస్తావు? ఆ ప్యాకెట్‌ని కొని నీకు కావాల్సిన రెసిపీని తయారు చేసుకుంటావు. ఐదర్ ప్లెయిన్ మ్యాగీ గానీ, లేదా వెజ్ గానీ, ఎగ్ గానీ, చికెన్ గానీ అండ్ ఎక్సెట్రా. నీకు కావాల్సిన కస్టమైజ్డ్ వేలో తయారు చేసుకుంటావు. అంతేనా? ఇందులో వాడిచ్చేదేంటి? 1 నూడిల్స్ ఇస్తాడు. 2 దానికి మసాలా ఇస్తాడు. సో, ఎలాగైతే ఒక మ్యాగీ ప్యాకెట్ రెడీమేడ్ నుండి దాన్ని యూజ్ చేసుకొని నీకు కావాల్సిన డిష్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నావో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని టెంప్లేట్స్ ఉంటాయి. ఈ టెంప్లేట్స్ యూజ్ చేసుకోవడం వల్ల నీ టైము, నీ ఎఫర్ట్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. లేకపోతే నువ్వు ప్రతి చిన్నదానికి స్క్రాచ్ నుండి కోడ్ రాయాలి. సో, ఇప్పుడు ఇదే అనాలజీని తీసుకొని హలో వరల్డ్ ప్రోగ్రామ్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. స్టిల్ ఇంకా ఎవరైతే ఇంటెలిజే ఇన్‌స్టాల్ చేయలేదో వాళ్ళు ఈ వీడియో పాజ్ చేసి ఇన్‌స్టాల్ చేసి మళ్ళా రండి. అండ్ ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ టైమ్ ఇంటెలిజే ఇన్‌స్టాల్ చేసావో అప్పుడు నీకు ఈ పాపప్ లాగా విండో వస్తుంది. నువ్వు నీకు కావాల్సిన ప్రాజెక్ట్ నేమ్ పెట్టు. అండ్ మేక్ ష్యూర్ లాంగ్వేజ్ జావా అండ్ బిల్డ్ సిస్టమ్ ఇంటెలిజే ఉండాలి. బై డిఫాల్ట్ అవే ఉంటే నువ్వేం కదిలియద్దు. అండ్ జస్ట్ క్రియేట్ చెయ్యి. వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇంటెలిజే ఆటోమేటిక్‌గా మెయిన్ అనే ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేసేసి ఇక్కడ చూడు మెయిన్.జావా అనే ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేసేసి నీకంటూ ప్రీ డిఫైన్డ్‌గా ఒక కోడ్ రాసిచ్చేసింది. అండ్ ఈ కోడ్‌ని మనం టెంప్లేట్ అనం. ఈ కోడ్‌ని మనం బ్రాయిలర్ ప్లేట్ అంటాము. అంటే ఏంటి? నువ్వు రాయకుండా జనరలైజ్డ్‌గా ప్రతి ఒక్కళ్ళు చేసే పనిని లేదా జావాలో మినిమమ్ బేస్ పని ఏం చేస్తారు అనే ప్రీ డిఫైన్డ్ ఒక బ్రాయిలర్ ప్లేట్‌నిచ్చింది. ఇప్పుడు దీన్ని మనము ఏమి కదిలీకుండా యాజ్ ఇట్ ఈస్‌గా రన్ చేద్దాము. ఇక్కడ చూడు హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. జావాని వాడి నువ్వు నీ ఫస్ట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసావు. మరిప్పుడు ఈ ఈ ఈ పర్టిక్యులర్ కోడ్‌ని కొంచెం డీప్ డైవ్ వెళ్దాము. అంటే ఈ పర్టిక్యులర్ కోడ్ ఏం చేస్తుందో అనేది ఒక్కసారి అర్థం చేసుకుందాము. ఎలాగైతే నువ్వు మ్యాగీ కొన్నాక ఇప్పుడు ఒక మ్యాగీ ప్యాకెట్ కొన్నావు. అందులో నీకొచ్చే ఏంటిది? నీకొచ్చేది ఫస్ట్ ఒక కవర్ ఉంటుంది. ఎందుకు? ఆ నూడిల్స్‌ని, మసాలాని హోల్డ్ చేయడానికి ఒక కవర్ ఇచ్చాడు. దాని తర్వాత దాని లోపల నీకు కావాల్సిన యాక్చువల్ నూడిల్స్ ప్లస్ మసాలా ఉంది. అంటే ఏదైతే నీ కంటెంట్ యాక్చువల్‌గా స్టార్ట్ అయ్యిద్దో నీ కుకింగ్ ఫేజ్ ఆ కంటెంట్‌ని వాడిచ్చాడు. అలాగే సిమిలర్‌గా
ఒక జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఒక జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి అంటే, ఎలాగైతే మ్యాగీకి కవర్ ఉందో మనకి క్లాస్ అనే కవర్ ఉంటుంది. అంటే అస్యూమ్ క్లాస్ అనే బాక్స్ ఉంటుంది. ఈ క్లాస్లో అంటే కవర్ లాగా మ్యాగీకి ఎలా కవర్ ఉందో ఇక్కడ కూడా అంతే. ఈ క్లాస్లో మెయిన్ అనే నూడిల్స్ ప్లస్ మసాలా ఉంటుంది. ఇది మన స్టార్టింగ్ స్టేజ్ లాగా, స్టార్టింగ్ బటన్ లాంటిది. అంటే మ్యాగీకి నూడిల్స్కి ఎలాగ ఆ 2 కంటెంట్స్ తీసిన తర్వాత నువ్వు స్టార్ట్ చేస్తావు కుకింగ్, ఇక్కడ కూడా మెయిన్ అనేది యాక్చువల్గా స్టార్టింగ్ ప్లేస్ నీ కోడ్ ఎగ్జిక్యూషన్ అవ్వడానికి. అండ్ ఇందులో ఉన్న కంటెంటే మీ కస్టమైజ్డ్ డిష్. అంటే మ్యాగీ ప్యాకెట్ని వాడుకొని ఏదైతే నువ్వు ప్లేనా, ఎగ్గా, వెజ్జా, చికెనా చేసుకున్నావో ఇప్పుడు ఈ టెంప్లెట్ని, ఈ స్టార్టింగ్ బటన్ని వాడుకొని లోపల ఎలాంటి కస్టమైజ్డ్ కోడ్ రాసుకున్నావు అనేది నీ ఇష్టం. సో ఇక్కడ మనము సింపుల్గా system.out.println అని వాడాము. అందులో హలో వరల్డ్ అన్నాము. ఈ హలో వరల్డ్ ఇక్కడ రెప్లికేట్ అయ్యింది. అంటే ఏదన్నా ఒక కంటెంట్ని డిస్ప్లే చేయాలి అంటే నువ్వు system.out.println అని వాడాలి. ఇన్ కేస్ ఇది వాడపోతే ఏమైంది? ఇన్ కేస్ ఇది వాడపోతే దాని బిహైండ్ ఫంక్షనాలిటీస్ మొత్తము నువ్వు స్క్రాచ్ నుండి కోడ్ రాసుకొని అది చేయాలి. అదేం చేస్తుంది? బిహైండ్గా చాలా పని చేస్తుంది. ఓఎస్కి ట్రిగర్ ఇచ్చి కన్సోల్ యాక్సెస్ తీసుకొని ఆ కన్సోల్ యాక్సెస్ మీద నువ్వు కావాల్సిన డేటాని ప్రింట్ చేస్తుంది. అదంతా ఈజీ కాదు. బట్ నీకు ఈ బిహైండ్గా జరిగే ప్రాసెస్ అంతా సింప్లిఫై చేయడానికి ఈ system.out.println రాస్తే సరిపోతుంది. సో ఇలా ఈ system.out.println వాడి డిస్ప్లే చేస్తాము ఒక కన్సోల్లో. ఇందాకడ దీన్ని బ్రౌచర్ అన్నా, బ్రాయిలర్ ప్లేట్ అన్నా. మరి టెంప్లెట్ అంటే ఏంటి? టెంప్లెట్స్ అంటే జావాలో మనకి ఎలాగైతే డిస్ప్లేకి ఒక system.out.println అని ఉందో అలా చాలా సపోర్టింగ్ లైబ్రరీస్, ఇన్బిల్ట్ లైబ్రరీస్ ఉన్నాయి. ఈ ఇన్బిల్ట్ లైబ్రరీస్నే నేను టెంప్లెట్స్ అంటున్నా. ఇవి ఫ్యూచర్లో చాలా వాడతాం. ఎప్పుడైతే యాక్చువల్ డిఎస్ఏ స్టార్ట్ చేస్తామో అరేస్కి కానీ, లింక్ లిస్ట్ కానీ, స్టాక్కి కానీ, సో అక్కడ ఈ లైబ్రరీస్ అంటే ఏంటో ఇంకా క్లియర్గా తెలిసింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియోలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదన్నా ఒక కంటెంట్ని డిస్ప్లే చేయాలి అంటే నువ్వు system.out.println అని రాయాలి. అని ఇక్కడ మెయిన్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఒక ఫంక్షన్. ఏదైతే మెయిన్లో రాస్తావో అది సీక్వెన్స్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉండిద్ది. సపోజ్ ఇక్కడ ఇంకొక డేటా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఓవర్ సింటాక్స్ అని రాశాను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడు. ఫస్ట్ హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత లాజిక్ ఓవర్ సింటాక్స్ ప్రింట్ అయింది. ఇంకొకటి ప్రింట్ చేద్దాం. హౌ ఆర్ యు. మళ్ళా రన్ చేద్దాము. ఒకదాని తర్వాత ఎగ్జిక్యూట్ అయింది. ఇది నిజంగా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఇప్పుడు ఒక డీబగ్ పాయింటర్ పెట్టి చూద్దాము. డీబగ్ పాయింటర్ అంటే నువ్వు ఏ స్టేట్ ఆఫ్ ఏ లైన్ నుండి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు అక్కడ ఆ పాయింటర్ పెట్టుకొని నువ్వు డీబగ్ మీద నొక్కితే చాలు. ఇప్పుడు ఏమైంది? బిహైండ్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది నువ్వు క్లియర్గా చూడగలవు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఇప్పుడు చూడు కన్సోల్ మీద ఎలాంటి డేటా ప్రింట్ కాలేదు. ఎప్పుడైతే నేను నెక్స్ట్ మీద నొక్కుతానో అప్పుడు ఆ డేటా అక్కడ ప్రింట్ అయ్యి నెక్స్ట్కి వెళ్ళిద్ది. హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు చూడు బ్లూ ఏరియాలో చూపిస్తున్న దగ్గర మన లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆగుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను నెక్స్ట్ అని నొక్కుతానో ఈ పర్టికులర్ దగ్గర మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడైతే బ్లూ ఏరియా ఉందో ఇప్పుడు ఆ పర్టికులర్ దగ్గర మన
ఎగ్జిక్యూషన్ హోల్డ్ అయినట్టు. ఇప్పుడు మళ్ళా ఎప్పుడైతే నేను నెక్స్ట్ నొక్కుతానో ఆ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయి మెయిన్ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే నొక్కుతానో మెయిన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోయింది. సో ఇలా ఒక కంటెంట్ని డిస్ప్లే చేయాలి అంటే ఇలా వాడుకుంటాము. అండ్ ఇంకొక పాయింట్, నేను ఫంక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేసేదాకా ఎలాంటి కోడ్ రాసినా ఇన్ బిట్వీన్ ఈ 2 బ్రేసెస్లోనే ఉండాలి. ఈ ఓపెన్ బ్రాకెట్స్, ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్, అంటే ఈ మెయిన్ లోపల మాత్రమే రాయాలి. అప్పుడే కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. అని ఇప్పుడు ఇందాక మనము ప్రీ డిఫైన్డ్గా ఉన్న బ్రాయిలర్ ప్లేట్ని వాడాము. ఇప్పుడు మనం ఓన్గా ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇప్పుడు దానికి నేను ఈ సోర్స్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. ఆ ఫోల్డర్ పేరు నేను బేసిక్స్ అని పెట్టుకున్నా. అందులో మళ్ళీ ఒక జావా క్లాస్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఆ క్లాస్ పేరు నేను హలో అని పెట్టా. ఇప్పుడు చూడు, ఏదైతే నేను ఇందాక నేమ్ టైప్ చేశాను హలో అని, ఇప్పుడు ఆ క్లాస్ పక్కన నేను టైప్ చేసిన నేమ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాము హలో దాని బేస్ మీద రన్ అయ్యిద్ది బిహైండ్గా ఎప్పుడైతే నువ్వు ఎగ్జిక్యూట్ చేసావో. అండ్ ఇక్కడ ఈ ఫంక్షన్ ఈ క్లాస్ లోపల నీ మెయిన్ ఉండాలి. ఎందుకు? మ్యాగీ ప్యాకెట్లో కవర్ ఎలాగో క్లాస్ కూడా మనకి అంతే. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ అని అయిన తర్వాత మళ్ళా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండ్ ఇక్కడ మళ్ళా హలో దేర్. దీన్ని రన్ చేస్తున్నా. అని ఇప్పుడు ఇంకొక షార్ట్ కట్ చెప్తా. పద్దాక నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాలా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాయాలంటే అక్కర్లా. ఎప్పుడైతే నువ్వు పిఎస్విఎం అంటావో అప్పుడు ఈ ఇంటెలిజీ ఆటోమేటిక్గా నీకు ఆ రికమెండేషన్ ఇచ్చింది. వన్స్ ఎంటర్ చేయగానే నీకు ఆ బ్రాయిలర్ ప్లేట్ ఆల్రెడీ వచ్చేసిద్ది. సిమిలర్గానే SOUT అని నొక్కగానే నీకు ఆల్రెడీ ఆ షార్ట్ కట్ని ఫిల్ చేసేసిద్ది. సో ఇప్పుడు నువ్వు నీ కంటెంట్ని రాసేయచ్చు. హలో దే. సో ఇలా జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వాడి మనం ఒక కంటెంట్ని డిస్ప్లే చేస్తాము. దట్స్ ఇట్ ఫర్ వీడియో.